everyone, welcome to Divi Stories. It's me, Divya. Please like, share and subscribe to my channel. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్‌లో ఉండే వీడియోస్ అన్నీ కూడా ఎవరైనా యూట్యూబ్ చూస్తున్న ఆడియన్స్‌కి కింద సజెషన్స్‌లో మన వీడియోస్ అనేది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తది. సో, ఇది మన ఛానల్ గ్రో అయ్యేదానికి చాలా హెల్ప్ అవుతది. అండ్ మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ప్రొమగ్రానట్ అంతా కూడా ఇలా అయితే సీడ్స్ అన్నీ బౌల్లో అయితే ఉంచుకున్నాను కలెక్ట్ చేసుకొని. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నా డే అనేది ఒక జ్యూస్తోనే అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ చాలా రిఫ్రెషింగ్గా అయితే ఉంటుంది కదా, ఒక మంచిగా ఫ్రూట్తో స్టార్ట్ చేసినప్పుడు మన డే అంతా కూడా. మన ప్రొమగ్రానట్ అనేది మనకి ఇందులో మనకి ప్యూనిక్ కొలాజియన్స్ అండ్ ప్యూనిక్ యాసిడ్ అనేవి ఉంటాయి కాబట్టి ఇది మనకి ప్యూనిక్ కొలాజియన్ అనేది మన ఫ్యాట్ బర్నింగ్కి చాలా మంచిదంట. సో ఇది మనం డైలీ ఇంటేక్గా తీసుకోవడం వల్ల కూడా ఇది మన వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇందువల్ల అయితే మన హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. అండ్ ఇక్కడైతే నా జ్యూస్ అయితే ఇక్కడైతే ప్రిపేర్ అయితే అయిపోయింది. అండ్ ఇదైతే నేనైతే నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే నేను ఖచ్చితంగా నా 9th మంత్లో అయితే అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మా మదర్ అయితే రోజు ఇచ్చేవాళ్ళు నాకైతే మంచిగా ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ మంచిగా ఉంటాయని చెప్పి. అలా అయితే నాకైతే మార్నింగ్ అయితే ప్రొమగ్రానైట్ జ్యూస్ అండ్ ఈవినింగ్ అయితే బత్తాయి జ్యూస్ ఇలా అయితే తాగేదాన్ని. అండ్ నేను అనంతపూర్లో ఉన్నప్పుడు అయితే చాలా లేజీగా ఉండేదాన్ని. వర్క్ అంతా అయిపోయాక నాకు అసలు తాగాలని కూడా అనిపించేది కాదు. అసలు నాకు అసలు ఏమీ కూడా ఎక్కేదైతే కాదు ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా. అసలు అయితే ఆ టైంలో మనకైతే ఇవైతే హెల్తీగా ఉంటాం కదా ఇలాంటివన్నీ తాగినప్పుడు మనకి. అండ్ మన స్కిన్కి కూడా ఇదైతే చాలా మంచిది. అండ్ మన ఫేస్కి కూడా ఇది చాలా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ నా హెయిర్ పైన అయితే అవన్నీ స్ట్రెయిన్ చేసినప్పుడు అయితే నాకైతే అదైతే ఇలా హెయిర్ ఇలా అనుకోవడంలో అదైతే అయ్యింది. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మిల్క్ అనేది ఇక్కడైతే బాయిల్ అయితే చేస్తున్నాను. ఇది 1 లీటర్ ఆఫ్ మిల్క్ అనమాట. ఇక్కడైతే నేను హోమ్ మేడ్ పన్నీర్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఒక వాటర్ కలెక్ట్ చేసుకునేదానికి కింద ఒక బౌల్ అండ్ స్ట్రెయిన్ చేసుకునేదానికి ఒకటైతే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా లెమన్ కూడా అయితే తీసుకున్నాను. లెమన్ వన్ కంప్లీట్ లెమన్ అనమాట, మీడియం సైజ్ లెమన్. ఇక్కడ దాంట్లో ఉండే సీడ్స్ తీసేసుకొని అండ్ స్క్వీజ్ చేసి అయితే ఒక బౌల్లో అయితే రెడీ చేసి అయితే ఉంచుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ప్రిపేర్డ్గా అయితే ఉంచుకున్నాను. ఇక్కడైతే మిల్క్ అనేది బాయిల్ అయితే చేస్తున్నాను, మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకున్నాను. ఇది కంప్లీట్ బాయిల్ చేసుకోవాలి, పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకొని ఇది మంచిగా మనకి మిల్క్ అనేది బాయిల్ అయిపోయాక కొంచెం మిక్స్ చేసుకొని అది మొత్తం పొంగొచ్చేసాక ఆ లెమన్ అనేది అందులో అయితే యాడ్ చేసేసుకోవడమే అనమాట. అండ్ ఇక్కడైతే ఒక మస్లిన్ క్లాత్ కూడా ఇక్కడ రెడీ అయితే చేసుకుంటున్నాను, ఆ స్ట్రైనర్లో ఉంచుకుంటున్నాను వాటర్ కలెక్ట్ చేసేదానికి. అండ్ ఇదంతా కూడా మనమైతే వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి, లేకపోతే మనకి పన్నీర్ అనేది చాలా గట్టి పడుతుంది అండ్ మనకి పీసెస్ అనేవి కట్ చేసేటప్పుడు చాలా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే 1 లెమన్ అని చెప్పాను కదా, నాకైతే 1.5 లెమన్ అయితే పట్టింది మొత్తం మిల్క్ అంతా కూడా మంచిగా బ్రేక్ అయ్యేదానికి. అండ్ ఇదైతే మళ్ళీ రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేసిందంటే మనకి పన్నీర్ అనేది చాలా గట్టి పడుతుంది. అంతా వేడిగా ఉన్నప్పుడే మనం కరెక్ట్గా చేసేయాలి. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడైతే వాటర్ కలెక్ట్ చేసేసుకొని ఇవైతే మనం గట్టిగా అయితే మూట కానీ చాలా గట్టిగా కట్టేసుకోవాలి అది వేడిగా ఉన్నప్పుడే మనము. అండ్ ఇక్కడైతే దీనిపైన అయితే వెయిట్ అయితే పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లీవ్ చేసేసేయాలి. అండ్ మళ్ళీ ఆ మూట అయితే ఓపెన్ చేసేసుకొని అండ్ కంప్లీట్గా పీసెస్ అన్నీ కూడా మనం కట్ చేసేసుకోవడమే. ఇక్కడ చూడండి, నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా బాగా కుదిరింది కూడా నాకు పన్నీర్ అనేది. యాక్చువల్గా మన హ్యాండ్స్తో ఓన్గా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే చాలా బాగుంటుంది కదా మనకైతే. మనం చేసాము, మన హ్యాండ్స్తో చేసాము, బాగా వచ్చింది అని అంటే అది కూడా సక్సెస్ అయితే మనకి ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వట్లేదు. అండ్ ఇవన్నీ కూడా నేనైతే ఫ్రీజర్లో అయితే ఉంచేసుకుంటున్నాను. ఇలా అయితే బాక్స్లో అయితే అన్నీ ఒక స్టీల్ కంటైనర్లో బాక్స్లో అయితే పెట్టేసుకొని ఫ్రీజ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ నా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది.
అండ్ ఇదైతే ఈవినింగ్ అనమాట. నా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇది నా ఈవినింగ్ 6:00కి ఇప్పుడైతే నేనైతే ఇదైతే తింటున్నాను. ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ నిన్నైతే రిలయన్స్లో అయితే తీసుకుందాము. ఇప్పుడంతా స్ట్రాబెర్రీస్ సీజన్ కదా, సీజన్ ఉన్నప్పుడు అయితే మనకి స్ట్రాబెర్రీస్ అంతే బాగుంటాయి. ఇదైతే చాలా స్వీట్గా ఉన్నాయి స్ట్రాబెర్రీస్, చాలా బాగున్నాయి కూడా, బిగ్ సైజ్లో ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా నేను స్ట్రాబెర్రీస్ తిందాము అని అనుకుంటే ఎప్పుడైనా అన్సీజన్స్ అప్పుడు కొన్నిసార్లు దొరుకుతాయి, కానీ అవి చాలా పుల్లగా ఉంటాయి, ఎక్కువ తినలేము. చాలా బాక్స్ తెచ్చుకున్నా వేస్ట్ అయిపోతుంది మనకి అవి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇలా తినేసామంటే మనకి స్టొమక్ ఫుల్ అయిపోతుంది. ఇలా మనం ఖచ్చితంగా డైలీ ఇలా ఫాలో అయితే మనం ఈ టైం టేబుల్ అనేది మనం ఖచ్చితంగా మన వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే మనం రైస్ చాలా తక్కువ తింటున్నాం కదా. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ 7 to 8 అనమాట టైం. ఇప్పుడైతే బయటకైతే వెళ్తూ ఉన్నాను. ఇక్కడ మాకు నియర్ బైలో రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది. మా హౌస్ నుంచి ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది, చాలా దగ్గరే. యాక్చువల్గా ఇక్కడికి బనానాస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం అన్నమాట, ప్రొవిజన్స్ కోసం, మెయిన్గా బేబీ కోసం తీసుకుంటాము. యాక్చువల్గా బయట తీసుకుందామంటే యాక్చువల్గా డజన్స్లో అలా తీసుకోవాలి, ఎక్కువ ఇస్తారు కదా మనకి, 1, 2, 3 అడిగితే ఇవ్వరు కదా. ఇక్కడైతే ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, మా హౌస్లో ఎవరైతే తినరు, ఓన్లీ బేబీ కోసమే అనమాట. ఎక్కువ తీసుకున్నామంటే అవి వేస్ట్ అయిపోతాయి అండ్ చాలా అవి డార్క్ అయిపోతాయి అండ్ ఇల్లంతా అవి పాడైపోయినప్పుడు ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేస్తాయి అండ్ మనకి వేరేలా స్మెల్లీగా కానీ ఉంటుంది అది. అండ్ సో అందుకని ఇక్కడైతే ఆ 2-3 అయితే తీసుకొని మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అయితే మళ్ళీ తెచ్చుకుంటాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రీలో మీకు చూపిస్తున్నాను, ఇక్కడ చాలా బనానాస్ అయితే ఉన్నాయి కదా. మేము అన్నీ తీసుకొని మళ్ళీ వచ్చే లోపల ఆ బనానాస్ కూడా లేవు. యాక్చువల్గా మాకైతే ఏదో అక్కడక్కడ వేస్టేజ్వి ఉంటాయి కదా, దాంట్లో ఉన్న 2-3 అయితే తెచ్చుకున్నాం. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.